కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. మరొక వివాదాస్పదమైన అంశంతో ఈ కార్యక్రమం మొదలు పెడదాం. నాలుగు రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈవోగా పనిచేస్తూ ఉన్నటువంటి విశ్వనాథరాజు అనేటటువంటి వ్యక్తి గతంలో సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెండ్ అయినటువంటి వ్యక్తికి ఇటీవల మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. అయితే సస్పెన్షన్ అయినటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి ఈ ప్రమోషన్ ఏదైతే ఉందో, ప్రమోషన్గా భావించవలసిన అవసరం ఉన్న ఈ పోస్టింగ్ ఏమిటంటే, కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి తుని మండలంలో రోవ గ్రామంలో ఉన్నటువంటి తలుపులమ్మ దేవస్థానానికి ఇతన్ని రెగ్యులర్ ఏసీగా నియమించారు. సస్పెండ్ అవ్వడం అంటే సాధారణంగా ప్రభుత్వ అధికారులు ఎవరైనా సస్పెండ్ అయ్యారు, తప్పు చేశారు, అక్రమాలకు పాల్పడ్డారు, సస్పెండ్ అయ్యారు, వాళ్ళ మీద విచారణ జరుగుతుందంటే ప్రజలు ఏ రకంగా భావిస్తారంటే, ఈ రకంగా జరుగుతున్నటువంటి అక్రమాల మీద సస్పెండ్ చేశారు కాబట్టి దాని మీద విచారణ జరుపుతారు, విచారణ జరిపిన అధికారులకు శిక్ష పడుతుందని ప్రజల్లో ఒక భావన కామన్గా ఉంటుంది. ఆ భావనను చెరిపేసే విధంగా లక్షల రూపాయలు అక్రమార్కులు చేతులు తడుపుకుంటూ వెళ్ళడం ద్వారా సుమారుగా మాకు చేరిన సమాచారం ప్రకారం ఆరోపణలు ఏంటంటే, లోవ దేవస్థానం ఈవోగా విశ్వనాథరాజు పోస్టింగ్ పొందడం వెనక సుమారుగా 25 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అనేటటువంటిది ఒక ఆరోపణ. కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా దీనిలో వినిపిస్తున్నాయి. మధ్యవర్తుల పాత్ర కూడా పోషించినటువంటి వ్యక్తులు కొంతమంది దీనిలో ఉన్నారు. ఈ విశ్వనాథరాజుకి సస్పెండ్ అయినటువంటి గ్రేడ్ 1 ఈవోకి సస్పెన్షన్ రివోక్ చేస్తూ ఇమీడియట్గా అసిస్టెంట్ కమిషనర్గా డైరెక్ట్గా ప్రమోషన్ ఇస్తూ నియామకం చేయడం అనేటటువంటి ఒక చట్టవిరుద్ధమైన పని మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు పాత్ర ఎక్కువ ఉంది. దీనిలో మధ్యవర్తుల పాత్ర ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఒక బ్రాహ్మణ సంఘాల నాయకుడిని అని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి పేరు కూడా ఈ విషయంలో బాగా నానుతోంది. మరి ఈ విషయం గురించి మొత్తం మనం మొదటి నుంచి కనుక పరిశీలించినట్టయితే, ఈ విశ్వనాథరాజు చరిత్ర కనుక మనం ఒకసారి చూద్దాం. ఇతని సర్వీసు ఏంటి, ఏ రకంగా మొదలైనటువంటి చాప్టర్ ఏ రకంగా ఎక్కడికి చేరింది అనేటటువంటి విధానాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, టాప్ టు బాటం చట్టాలని, జీవోల్ని జలగల్లాగా రక్తాలు పీల్చుకుని తినేస్తున్నారని అనేటటువంటి మనం మాటకి ఒక ఉదాహరణగా ఈ ఉదంతాన్ని మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈ అవినీతి జరగలు సుమారు మీరు చూడండి, 25 లక్షల రూపాయల అవినీతి విషయంలో జరిగింది అని అంటే, ఒక కార్యనిర్వహణాధికారి సస్పెన్షన్ అయ్యారు. సస్పెన్షన్కు ముందు పెన్మెచ్చ విశ్వనాథరాజు గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సస్పెన్షన్ అయ్యాక రీఇన్స్టేట్ అయ్యేటప్పుడు ఏసీ. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, రూల్ పొజిషన్కి వైలేషన్. అంతేకాకుండా మరింతగా మనం పరిశీలిస్తే ఎన్ని జీవోలు దీని వెనక వైలేషన్ అయ్యాయి అనేవి కనుక మనం చూసినట్లయితే, ఇటీవల విశ్వనాథరాజు సస్పెండ్ చేశాక మళ్ళీ అతనికి పోస్టింగ్ ఇస్తూ కమిషనర్ ఇచ్చినటువంటి ఆర్డర్, స్పెషల్ కమిషనర్ అర్జున్ రావు, ప్రొసీడింగ్స్ ఆర్సీ నెంబర్ E1/COE 15021/235/2020 డేటెడ్ 10/12/2020 ఈ ఆర్డర్ ఇచ్చారు.
ఈ ఆర్డర్లో మనం చూసినట్టయితే కనుక పూర్తి వివాదాస్పదమైనటువంటి ఆర్డర్. ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ నుంచి కావాలని తయారు చేశారు. డబ్బులు ఇందాక మాట్లాడుకున్నాం, కొన్ని లక్షల రూపాయలు కుమ్మరించబడ్డాయి అని. ఆ కుమ్మరించబడ్డాక వెలువైనటువంటి ఆర్డర్లో కనుక మనం ప్రధానంగా చూసినట్లయితే ఒక అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ దేవస్థానంలో ఒక అసిస్టెంట్ కమిషనర్ వర్సెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబడేటటువంటి వ్యక్తి మస్ట్ బి అసిస్టెంట్ కమిషనర్గా ఉండాలి అని చెప్పేటటువంటి చట్టాలకి ఇక్కడ పూర్తి స్థాయిలో తూట్లు పొడిచారు. ఒకసారి కనుక మనం 245 జీవో మనం పరిశీలించినట్టయితే 2002లో ఇచ్చారు జీవో. ఈ జీవో చాలా పర్ఫెక్ట్గా చెప్పబడుతుంది. ఇది 245 జీవో. ఇందులో చాలా క్లియర్ కట్గా చెప్పబడింది. కేటగిరీ 5లో అసిస్టెంట్ కమిషనర్ నియామకం ఏ రకంగా చేయాల్సి ఉంటుంది అనేటటువంటి విధానాన్ని చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి జీవో ఇది. ఒకసారి కనుక మనం 2 పాయింట్లు కనుక దీనిలో చదివి చూస్తే ఏ రకంగా ఈ జీవో వైలేట్ అనేది మనకు అర్థమవుతుంది. బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ లెస్ దెన్ 3 years ఆఫ్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్లాజ్ 1 ఇది. అంటే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఎవరైనా నియమింపబడాలి అని అంటే కనుక వాళ్ళకి అర్హతలు ఉండి తీరాలి అని జీవో నెంబర్ 245 చెబుతున్నటువంటి పాయింట్లలో ఇది మొదటి పాయింట్. వాళ్ళు కంపల్సరీ 3 సంవత్సరాల పాటు హైకోర్టులో ప్రాక్టీస్ చేసి ఉండాలి అని చెప్తుంది. పాయింట్ నెంబర్ 2, బై ప్రమోషన్ ఫ్రమ్ ద కేటగిరీ ఆఫ్ సూపరింటెండెంట్ ఇన్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్. అర్హత కలిగినటువంటి సూపరింటెండెంట్గా ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఈ పోస్ట్ ఇవ్వచ్చు. పాయింట్ నెంబర్ 3, బై ప్రమోషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1. Fourth point, by transfer of a person who has been holding an equivalent post of assistant commissioner in any of the charitable and Hindu religious institutions and endowments published under clause A section 6 of Andhra Pradesh charitable Hindu religious institutions land endowments act 1987 including a person in the service of the Tirumala Tirupati Devasthanam అని పేర్కొనబడేటటువంటి 4 పాయింట్లు మనం ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఉంది. ఈ 4 పాయింట్లలో ఏ ఒక్క అర్హత కూడా విశ్వనాథరాజుకి లేదనే మనం చెప్పాలి. ఎందుకంటే ఇతను గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రస్తుతానికి పనిచేస్తున్నప్పటికీ కూడా ఇతని సర్వీస్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే పూర్తి వివాదాస్పదమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇతని పోస్టింగ్ మీద అనేక రకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి. మనం ముందుగా మాట్లాడుకున్నాం, సస్పెన్షన్కి ముందు గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సస్పెన్షన్ తర్వాత అసిస్టెంట్ కమిషనర్. అంతేకాకుండా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 245 జీవో 100% ఇక్కడ ధిక్కరింపబడింది అని మనం చెప్పడానికి 4 పాయింట్లు క్యాలిక్యులేటెడ్గా వస్తాయి. అయితే అధికార వ్యవస్థ అక్రమార్కులకు లక్షలు కుమ్మరించేటటువంటి ఎవరైనా కాదు, వాళ్ళకి అనవసరం. వాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా, జూనియర్ అసిస్టెంటా, సీనియర్ అసిస్టెంటా అనవసరం. ప్రధాన కార్యాలయానికి డబ్బు కావాలి. ఎవరైతే డబ్బు కుమ్మరిస్తారో వాళ్ళకి గులాంగిరి చేస్తుంది అని చెప్పడానికి ఈ నియామకం ఒక చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యక్తి సర్వీస్ని కనుక మనం చూసినట్లయితే, విశ్వనాథరాజు సర్వీస్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే కేవలం ఈ 245 జీవో కాకుండా ఇతను 888 జీవో కూడా వైలేషన్ చేసినట్టుగా పూర్తిగా చెప్పబడుతోంది. అయితే 8/7/2020 ఇతను సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు. అసలు ఎందుకు సస్పెండ్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు, మరి ఎంక్వైరీ ముగిసిందా, విచారణ ఏ రకంగా జరుగుతోంది, ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరు అనేటటువంటి విషయాలన్నీ కూడా హైడ్ అండ్ సీక్గా పక్కన పెడుతూ ముందు సస్పెన్షన్ ఆర్డర్లో ఏమని పేర్కొన్నారో ఒక్కసారి ఈ సందర్భంలో చూద్దాం. Viswanatharaju violating the CCA and conduct rules despite knowing that the government servant should not practice unlawful activities prohibited by CCA and conduct rules, whereas it is also alleged that the affailing of political parties and activities taking part in the mainstream politics which against the CCA conduct rules అని పేర్కొంటూ ఇతని సస్పెన్షన్ ఆర్డర్లో చాలా బలంగా ఈ పాయింట్ని పేర్కొన్నారు. ఈ పాయింట్ని మనం పరిశీలించాలి. Point number 2, that he failed to discharge his legitimate duties and left the temple affairs in the hands of the temple employees and taking part of politics which is against the executive officer conduct rules 1964 అని పేర్కొంటూ సస్పెండ్ చేయబడ్డ వ్యక్తి ఏ విశ్వనాథరావు. అసలు ఏం జరిగింది?
మద్దాంజనేయ స్వామి దేవస్థానంలో సుమారుగా అనేక హోదాల్లో మేనేజర్గా, పర్సనల్ మేనేజ్మెంట్గా, తర్వాత గ్రేడ్ 3 ఈవోగా, గ్రేడ్ 2 ఈవోగా, గ్రేడ్ 1 ఈవోగా మొత్తానికి ఏదో ఒక రకంగా చలామణి అవుతూ అనేక హోదాల్లో వచ్చినటువంటి ఈ పెన్మిచ్చ విశ్వనాథరాజు అనేటటువంటి వ్యక్తి మద్దాంజనేయ స్వామి దేవస్థానానికి పరిమితమై ఒక వంశపారంపర్య కార్యనిర్వహణాధికారిగా అక్కడ సుమారుగా 12 సంవత్సరాల పాటు అతనే అక్కడే ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని ముఖ్యంగా పరిశీలించవలసిన అవసరం ఉన్న సందర్భం ఇది. అంటే అతను కోట్ల రూపాయల ఆదాయం ఉన్న సంస్థ తప్ప వేరే చోట చేయడం అనమాట. దానికి అతను ఒప్పుకోడు, ఆ దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం కూడా ఒప్పుకోదు. మెయిన్గా ముఖ్యంగా చూడవలసిన విషయం ఏంటంటే స్పెషల్ కమిషనర్ అర్జున్ రావు కూడా ఈ పాయింట్ ఇష్టపడరు. విశ్వనాథరాజు కంపల్సరీ కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కే మనం వెయ్యాలి అనేటటువంటి ఒక గట్టి భావన ఉన్న వ్యక్తిగా కమిషనర్ గారు కనిపిస్తున్నారు అర్జున్ రావు. అందువల్ల మీరు ఈ 2 పాయింట్లు చూడండి. ఎందుకు సస్పెండ్ చేశారంటే ఎంపీ రఘురామకృష్ణరాజుతో చట్టపట్టాలు వేసుకుని తిరిగారు, కోళ్ళపందాలు ఆడారు, అందువల్ల కాంట్రాక్ట్ రూల్ వైలేట్ చేశారు. పొలిటికల్ పార్టీస్తో చట్టపట్టాలు వేసుకుని తిరగడం అనేది కనుక మనం చూస్తే సిసిఏ కాంట్రాక్ట్ రూల్స్కి విరుద్ధం. అంతేకాకుండా పొలిటికల్ పార్టీస్కి ఎన్నికల సందర్భంలో వాళ్ళతో పాటు తిరుగుతూ దేవస్థానాన్ని గాలి వదిలేసి దిగువ స్థాయి సిబ్బందికి వదిలేసి ఇతను ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ దేవస్థానానికి రాకుండా దేవస్థానాన్ని అనేక రకాలుగా నష్టపరిచాడు. దిగువ స్థాయి ఉద్యోగులకు కట్టబెట్టడం ద్వారా ఇక్కడ ఈవో పరిపాలన అన్యాక్రాంతం చేయడం ద్వారా అనేటటువంటి భావన కలిగేలాగా ఈ పాయింట్లని వ్యక్తం చేస్తూ ఇచ్చినటువంటి సస్పెన్షన్ ఆర్డర్గా మనం దీన్ని పేర్కొనొచ్చు. ఇది అతనికి సస్పెన్షన్ ఆర్డర్ ఈ పేజీ. అందువల్ల అంతేకాకుండా అనెక్జర్ 1, అనెక్జర్ 2లో కూడా సిమిలర్గా పేర్కొంటూ ఇతను చేసినటువంటి గ్రేవ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. దీని మీద ఎంక్వైరీ మేము చేస్తున్నాము. ఈ ఎంక్వైరీకి అతను కట్టుబడాల్సిందే. ఈ ఎంక్వైరీ ఫుల్ఫిల్ అయ్యే వరకు కూడా ఇతను సస్పెన్షన్లో ఉంచబడతాడు అని అనేక రకాలైనటువంటి కారణాలు, పరిణామాలు, నిబంధనలు రాసుకుంటూ ఒక రెగ్యులర్ ఒక ప్రొఫార్మాలో రాసుకుని వచ్చినటువంటి ఇది సస్పెన్షన్ ఆర్డర్. ఇదైపోయింది. ఇప్పుడు ఇతనిని నియమిస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఇతనికి మళ్ళీ రీపోస్టింగ్ ఇస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. అయితే ఇతని మీద చేసినటువంటి ఆరోపణలు ఏవి నిరూపణ అవ్వలేదు, ఎంక్వైరీ చేయలేదు. ఎంక్వైరీ ఆఫీసర్ని వేశారో లేదో కూడా తెలియదు. కానీ ఎంక్వైరీ కంప్లీట్ చేయకుండా తిరిగి పోస్టింగ్ ఎలా ఇస్తారు, లేకపోతే ఒకవేళ తిరిగి పోస్టింగ్ ఇవ్వడానికి ఎంత కాలం మినిమం ఇతను సస్పెన్షన్ గురైనటువంటి వ్యక్తి సస్పెన్షన్లో ఉంచవచ్చు అన్న విధానాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఇతను 8/7/2020 సస్పెండ్ అయితే 10/12/2020 పోస్టింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనివల్ల కేవలం ఒక 4-5 నెలల పాటు మాత్రమే ఇతను సస్పెన్షన్లో ఉన్నాడు. అయితే సస్పెన్షన్ తర్వాత ఇతని మీద ఎంక్వైరీ జరగలేదు. ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరో తెలియదు. ఇంతవరకు ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అంతేకాకుండా 888 జీవో వైలేషన్ చేశాడని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఏ రకంగా 888 జీవో వైలేషన్ అయింది, ఇతని సర్వీసు పర్టికులర్స్ అసలు ఏమిటి, 888 జీవో అంటే ఏమిటి, ఈ 888 జీవో ఇతను ఏ రకంగా వైలేట్ చేశాడు అన్న విషయాలని మనం విపులంగా చర్చించే ముందుగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే 888 జీవో వైలేషన్ చేశారు అని చెప్పబడుతున్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో 888 జీవో ఎవరైతే వైలేట్ చేశారో వాళ్ళందరి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని హైకోర్టులో సహాయ కమిషనర్గా ఉన్నటువంటి వినోద్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద హైకోర్టు ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. ఏమనంటే ఎవరైతే 888 జీవో వైలేషన్ చేస్తూ ప్రమోషన్లు పొందారు, ప్రమోషన్లు ఇచ్చారు, ఈ మొత్తం విధానం ఏదైతే ఉందో దేవాదాయ శాఖని నష్టపరిచేటటువంటి విధానం, సైక్లింగ్ని నష్టపరిచేటటువంటి విధానం, అర్హులకు పోస్టింగ్ రాకుండా చేస్తున్నటువంటి విధానం కాబట్టి దీనిని సవరించి ఎవరైతే ప్రమోషన్లు పొందారో వాళ్ళ మీద, ఎవరైతే ప్రమోషన్లు ఇచ్చారో వాళ్ళ మీద కూడా చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వం కూడా ఒక మెమో ఇవ్వడం జరిగింది. దాని మీద దేవాదాయ కమిషనర్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోను అమలు చేయమంటూ ఈ సహాయ కమిషనర్ వినోద్ కుమార్ హైకోర్టును ఆశ్రయించగా 6 నెలల సమయం లోపల మొత్తం క్రమబద్ధీకరించవలసిందే అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఆ తీర్పుని దేవాదాయ కమిషనరేట్ అమలు చేస్తూ 888 జీవో ఉల్లంఘించిన వారి మీద,
అటు ప్రమోషన్లు పొందిన వారి మీద ఇటు ఇచ్చిన వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. తూతూ మంత్రంగా 4-5 నోటీసులు ఇచ్చింది. ఇచ్చి సుమారుగా 200 చిల్లర మంది ఉద్యోగులు ఈ 888 జీవో వైలేషన్ చేసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర లిస్టులు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ నోటీసు 4-5 మాత్రమే ఇచ్చారని చెప్పుకుని ఈ సందర్భంలో ఈ పెన్మెచ్చ విశ్వనాథరాజు అనేటటువంటి వ్యక్తికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆ విషయం చెప్పడం కోసమే ఈ 888 జీవో గురించి మొత్తం మనం చర్చించుకున్నాం. ఈ పెన్మెచ్చ విశ్వనాథరాజుకు నోటీస్ ఇచ్చాక ఇతను హైకోర్టుకి వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకున్నారు. అంటే గ్రేడ్ 1 ఈవోగా తాత్కాలికంగా కొనసాగడానికి మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చింది. 888 జీవో సరళీకరణ క్రమబద్ధీకరణ జరిగే వరకు అని హైకోర్టు ఇచ్చినటువంటి స్టే. ఏ రకంగా ఇచ్చింది? కేవలం గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కొనసాగడానికి మాత్రమే హైకోర్టు అతనికి స్టే ఇస్తే అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్గా ప్రమోషన్ ఇవ్వడాన్ని మనం ఏ రకంగా చూడాలి? ఇంత భారీ స్థాయిలో అవినీతికి పాల్పడడం అనేటటువంటి విషయాన్ని ప్రశ్నించదలిచే ముందుగా ఈ వ్యవస్థ ఇదే రకంగా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ దేవాదాయ వ్యవస్థ గనక మనం సమగ్రంగా పరిశీలించినట్లయితే అనేక రకాల కార్యక్రమాలు లేకపోతే సంగతి సందర్భాలు, పోస్టింగులు, ప్రమోషన్లు ఇవన్నీ కనుక మనం ఒకసారి కరతలమలకం కనుక చేసుకుంటే దేవాదాయ శాఖ చరిత్ర చాలా మటుకు నీతిబాహ్యం. చాలా విభాగాలకు మనం చూస్తే కొన్ని విభాగాల్లో ఈ సంఘటనలు కొన్ని నీచంగా, కొన్ని జగుప్సాకరంగా కూడా మనకి కనిపించేటటువంటి ఈ సందర్భంలో వీటన్నిటినీ మేము గుర్తించాం. చట్ట పరిభాషలో ఈ పదాలని వాడక తప్పని పరిస్థితి. అందువల్ల ఉచితానిచితాలు మరిచిపోయిన అధికార మతకజాలకు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పదాలు ఏమీ రుచించవు. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక మాట చెప్పాను, చట్టాలను జీవోలను పట్టుబట్టి జలగల్లాగా వాటి రక్తాన్ని పీల్చుకుని తాగుతున్నటువంటి ఈ అధికార వ్యవస్థ ఇదే రకంగా కొనసాగుతుంది తప్ప ఈ మదగజం మీద ఎటువంటి అంకుశం వేసినప్పటికీ కూడా పని చేయదు అన్న విషయాన్ని గుర్తించినటువంటి మేము ఈ విశ్వనాథరాజు నియామకం మీద హైకోర్టులో కోవారెంట్ ఫైల్ చేయడం జరిగింది. కోవారెంట్ దాఖలైంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ విశ్వనాథరాజుకి సంబంధించినటువంటి సర్వీసు ఎక్కడ మొదలైంది, ఏ రకమైనటువంటి సర్వీసు కొనసాగింది, చివరికి ఎక్కడ మొదలైనటువంటి వ్యక్తి ఎక్కడికి చేరుకున్నారు, దీని వెనక ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి అని మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ వ్యక్తుల వద్ద చేతులు మారే అవకాశం ఉన్నటువంటి విభాగాలు అసలు దేవాదాయ శాఖలో ఏమున్నాయి, దీనిలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక విస్తారంగా ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల నాయకులుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులకు అసలు దీంట్లో ఏమిటి సంబంధం, వాళ్ళు ఎందుకని దీనిలోకి వచ్చి చలామణి అవుతున్నారు. అందువల్ల దీని మీద కోవారెంట్ దాఖలైన ఈ సందర్భంలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఈ ఎవరైతే మనం మాట్లాడుకున్నామో పెన్మెచ్చ విశ్వనాథరాజు, ఇతను గ్రేడ్ 1 ఈవోగా మధ్య దేవస్థానంలో సస్పెన్షన్, రెగ్యులర్ ఏసీగా లావక ప్రమోషన్ అనేటటువంటి ఒక విధానాన్ని ఈవో విశ్వనాథరాజుకి పోస్టింగ్ కోసం ఏపీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోని ఎస్టాబ్లిష్మెంట్ విభాగం ఎంతవరకు బరితెగించింది అన్న విషయాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం కూలంకషంగా పరిశీలించవచ్చు. అందువల్ల లావ దేవస్థానం ఏసీగా గ్రేడ్ 1 ఈవో విశ్వనాథరాజు నియామకంపై కోవారెంట్ హైకోర్టులో దాఖలైన ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు ఈ కార్యక్రమానికి సంబంధించిన రెండో భాగంలో మనం చూడొచ్చు. లావ దేవస్థానం ఏసీగా గ్రేడ్ 1 ఈవో విశ్వనాథరాజు నియామకంపై కోవారెంట్ రెండో భాగం చూడవచ్చు.